హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి జూలై 26న మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్ర తెలంగాణలో వాతావరణం చూస్తే, ఇవాళ ఉత్తర కోస్తాంధ్రలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో ఈరోజు అక్కడక్కడ మాత్రమే తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఈరోజు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 24 గంటల వాతావరణం చూస్తే, ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమలో ఈరోజు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాలైన కడప, కర్నూలు, పులివెందుల, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రమే నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు ఉత్తర కోస్తాలో మాత్రం ఈరోజు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈరోజు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇటు మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ఈరోజు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు తెలంగాణలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ నెల 26న బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అటు తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావం ఎక్కువగా ఉత్తర జిల్లాలపై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అది ఈ నెల 26వ తారీఖున పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉంది. అది క్రమేపీ ఇటు ఒరిస్సా, ఉత్తర కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అది తెలుగు రాష్ట్రాలపై ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో ముందు మరింత తెలియాల్సి ఉంది. దానిపై స్పష్టత 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు కృష్ణా, గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే, దక్షిణ తెలంగాణలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీ విషయానికి వస్తే, ఏపీలో ఉత్తరాంధ్రలో 38 నుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.